ఈ దినము లేఖన భాగము యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 35వ వచనములో యేసు కన్నీళ్లు ఇడిసెను అనే మాటను మనము ఈరోజు చూస్తుంటుండగా ధ్యానించుతుంటుండగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు కన్నీళ్లు ఎందుకు ఇడిసినాడు అంటే అక్కడ మరియా, మార్తా, లాజరు మనకు కనపడతాడు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు బెతేనియలో ఉన్నప్పుడు లాజరు నిద్రించినాడు అని ఆయనకు కబురు చేసినప్పుడు అక్కడనే ఆయన ఉన్న చోటనే 4 రోజులు ఆయన ఉండి తర్వాత బెతేనియకు వచ్చినప్పుడు, అక్కడ శిశువులతో కూడా వచ్చినప్పుడు ఎందుకు ఆయన అక్కడ 4 రోజులు ఆలస్యము చేసిందంటే దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని ద్వారా ఈ కార్యము జరగాలి అని ఆయన అక్కడ ఆలస్యము చేసినట్టుగా వచ్చింది. అయితే ఆయన 4 రోజుల తర్వాత బెతేనియకు అక్కడికి వచ్చిన తర్వాత లాజరు దగ్గరకు మరియా, మార్తా ఇద్దరు ఏమన్నారంటే, దేవా, ప్రభువా, నీవు ముందుగా వచ్చినట్లయితే నా తమ్ముడు నిద్రించకుండా ఉండేవాడు అని పలికినట్టుగా మాటను మనం చూస్తాం. అయితే దేవుని చిత్తమును నెరవేర్చాలి అంటే, ఆ కార్యము జరగాలి అంటే ఆయన ఆలస్యము చేసి వచ్చి దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనము చూస్తుంటున్నాము. 4 దినములు సమాధిలో ఉన్నటువంటి 3 దినములు సమాధిలో ఉండి 4వ దినమున లేచినటువంటి లాజర్ను మనము చూస్తుంటున్నాము. అయితే ఆయన నిద్రించినప్పుడు దేవుడు లేపిండు. అయితే మనము పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మనను బ్రతికించను అని ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మనము చూస్తుంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ లాజర్ అయితే పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోలేదు, కానీ ఆయనకు ఒక వ్యాధి వచ్చి తర్వాత అక్కడ ఆయన నిద్రించినట్టుగా మనం చూస్తాం. దేవుడు లాజర్ను ఎంతో ప్రేమించిండు కాబట్టి, ఆయన ప్రేమించినటువంటి స్నేహితుడు చనిపోయిండు కాబట్టి ఆయన ఆత్మలో మూలుగుస్తూ అక్కడ కన్నీళ్లు ఇడిచినట్టుగా మనం చూస్తుంటున్నాము. అయితే మన కోసము, అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసము, నశించినటువంటి వారి కోసము, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి వారిని సైతము క్రీస్తుతో కూడా బ్రతికించాలి అని ఆయన నశించినటువంటి నిన్ను నన్ను అందరినీ కూడా ఆ కలవరి గిరిలో ఆయన అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమైనటువంటి ఏరాది గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత నిన్ను నన్ను కడిగి బ్రతికించినట్టుగా, రక్షించినట్టుగా, విమోక్షించినట్టుగా మనము లేఖన భాగంలో మనము చూస్తుంటున్నాము. అలాగున మనలను రక్షించినటువంటి దేవునికి మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారి బద్దులమై ఉంటున్నాము. కాబట్టి ఇప్పటికైనా కానీ మనము దేవుని సన్నిధానంలోకి పోయి ఆయన సూచిస్తాము. వందనాలు.